కానండి అధ్యక్ష అధ్యక్ష ఇది చూస్తా ఉంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కంబైన్ క్రియేషన్ సమర్పించు కాళేశ్వరం మాయలాగా ఉంది అధ్యక్ష. ఒక్కసారి ఆలోచన చేస్తే ఎక్కడ కూడా ఈ కమిషన్ కి మీరు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చినట్టుగా కనబడతలేదు అధ్యక్ష. ఈ కమిషన్ ఎక్కడ కూడా కమిషన్కి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ లో కూడా ఎక్కడ కూడా కరప్షన్ మీద ఎంక్వైరీ చేయమని చెప్పినట్టుగా మరి అక్కడ లేదు అధ్యక్ష. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి కమిషన్ అపాయింట్మెంట్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అండ్ స్కోప్ ఒకసారి మీరు చూస్తే అధ్యక్ష, కమిషన్ అపాయింట్మెంట్ లో అపాయింట్మెంట్ బై తెలంగాణ గవర్నమెంట్ బై GOMS నంబర్ 6 dated 14/3/2024 జస్టిస్ PK ఘోష్ ఫార్మర్ SC సుప్రీం కోర్ట్ జడ్జ్ అండ్ లోక్పాల్ చైర్మన్. ఇక్కడ జ్యుడిషియల్ ఎంక్వైరీ అలిగేషన్స్, ఇర్రెగ్యులారిటీస్, ఎంబేస్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్, కరప్షన్ ప్రాక్టీసెస్. దిస్ ఈస్ ద కమిషన్ అపాయింట్మెంట్. ఏది సార్ మీరు ఒకసారి చూసినట్లయితే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ TOR ఆఫ్ ఎంక్వైరీ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో చాలా స్పష్టంగా విధించినటువంటి యోరు కండిషన్ లో ఎక్కడ కూడా కరప్షన్ ప్రాక్టీసెస్ మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ప్రభుత్వం చెప్పలేదంటే ఈ ప్రభుత్వానికి దీని మీద ఎంక్వైరీ చేసే చిత్తశుద్ధి లేదని చెప్పి చాలా స్పష్టమైతే ఉంది అధ్యక్ష. ఇదంతా కూడా మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఉన్నది అధ్యక్ష. ఇది కేవలం ఐవాష్ కోసం కమిషన్ వేశారు కానీ ఈ కమిషన్ లో ఎక్కడ కూడా మీరు ఇచ్చినటువంటి ఆర్టికల్ 52 ప్రకారం మీరు ఇవ్వాల్సినటువంటి మరి స్కోప్ ఎక్కడ కూడా వీళ్ళకి ఇక్కడ టర్మ్స్ రిఫరెన్స్ లో ఎక్కడ కూడా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో ఎక్కడ కూడా ఇది మెన్షన్ చేయలేదు అధ్యక్ష. మీరు ఇక్కడ టు ఎంక్వైర్ ఇంటూ ద నెగ్లిజెన్స్, ఇర్రెగ్యులారిటీస్ అండ్ లాక్యూనా ఇన్ ప్లానింగ్, డిజైనింగ్ and construction of Medigadda, Andaram and Sundila barrages, to inquire into the manner of award and execution of contract, to inquire into the negligence and lacuna in operation and maintenance, to inquire into the quality control and monitoring aspects, to inquire into the identify and fix up responsibility for authority official who extended undue favors to the agencies and contractors. The commission shall fix responsibilities for the lapses identified by during its inquiry, any other matter. కానీ ఇక్కడ ఇప్పుడు మీరు ఆర్టికల్ 52 ఏ ప్రకారం అయితే మీరు 1952 యాక్ట్ ప్రకారం అధ్యక్ష దీంట్లో చాలా స్పష్టంగా ఈ జ్యుడిషియరీ ఎంక్వైరీ ఎలిగేషన్స్ చేసినప్పుడు ఇర్రెగ్యులారిటీస్, ఎంబేస్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్, కరప్షన్ ప్రాక్టీసెస్ మీద ఏయొచ్చు 1952 యాక్ట్ చెప్తా ఉంది. కానీ ఈ యాక్ట్ ప్రకారం మీరు ఈ లాస్ట్ వర్డ్ కరప్షన్ ప్రాక్టీసెస్ ని దీంట్లో ఇంక్లూడ్ చేయకపోవడం వెనుక మరి అనుమానాలు వస్తున్నాయి అధ్యక్ష. చాలా స్పష్టంగా మీరు ఇది ఐవాష్ మాత్రమే ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినట్టుగా ఉంది. మరి దేనికోసం ఈ రకంగా మీరు మరి పూర్తి ఎంక్వైరీ చేయలేదు, ఇది ఎందుకు కోర్టులకు నిలబడేటువంటి పరిస్థితి కనబడతలేదు అధ్యక్ష. కాబట్టి ఈరోజు మీరు రేపు ఎక్కడ ఇది మరి కోర్టులో స్టే వస్తుందనో, కోర్టు క్వాష్ చేస్తుందనో మీరు ఈరోజు హడావిడిగా ఆదివారం రోజు ఏదో ఒక రకంగా మీరు బ్లేమ్ గేమ్ ఆడి రాజకీయ ఉద్దేశంతో మాత్రమే ఈరోజు చర్చ పెట్టినారు తప్ప వాస్తవంగా మీరు ఎంక్వైరీ ఒక చిత్తశుద్ధితో చేసినట్టు అవపడతలేదు అధ్యక్ష. కాళేశ్వరం కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి చేస్తున్నటువంటి ఇది జగన్ నాటకంలో కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇందులో అవినీతి దొంగలు ఎవరనేది తేలే వరకు ప్రజలు ఊరుకోరు అధ్యక్ష. చాలా స్పష్టంగా ప్రజలు కోరుకుంటున్నటువంటి ఎంక్వైరీ మరి మీరు ఇచ్చినటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఎక్కడ కూడా మెన్షన్ చేయకపోవడం వెనుక అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. గతంలో మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష కమిషన్ల కోసం కాళేశ్వరం అని కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు, కమిషన్ల కేసీఆర్ అని చెప్పి PCC అధ్యక్షుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అనేక మార్లు మరి ఆరోపణలు చేసినటువంటి వారు ఈరోజు ఎందుకోసం అని చెప్పి దాన్ని మరి ప్రూవ్ చేయాలని వారు ఆలోచన చేయడం లేదో ఒకసారి తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుడు కూలుడు వరకు అంతా కేసీఆర్ చెరువే అన్నది లోకం కోడెక్కుస్తున్నారు అధ్యక్ష. స్వయంగా కేసీఆర్ చెప్పుకున్నారు కాళేశ్వరం తన మానస పుత్రిక అని. ప్రాజెక్ట్ నిర్మించే సైట్ ఎంపిక దగ్గర నుంచి ఖరారు నుంచి డిజైన్ వరకు అన్ని తానే చెప్పుకున్నారు. ఈరోజు కమిషన్ ముందుకు వచ్చేసరికి వారు మాట మార్చిండ్రు. కానీ ఏది ఏమైనా కూడా పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు
ఎందుకోసం అని చెప్పి ఆధారాలు మరి ముందు పెట్టడం లేదు, ఆధారాలు ఎందుకు కమిషన్కి ఇవ్వడం లేదు, మరి కమిషన్కి పూర్తిగా అధికారాలు ఎందుకు ఇవ్వలేదో ఒకసారి సభకు తెలియాల్సినటువంటి అవసరం ఉందండి, తెలియజేస్తామన్న అధ్యక్ష. ఒకసారి మీరు చూసినట్లయితే అధ్యక్ష, ప్రాజెక్టు నిర్మాణ అంచనా 38,000 నుంచి 1,10,000 కోట్లకు పెరిగిందని మీరే చెప్తా ఉన్నారు. సరే, ఏది ఏమైనా దీంట్లో ఉన్నటువంటి నేను టెక్నికాలిటీస్లోకి దీంట్లో అనేకమైనటువంటి టెక్నికాలిటీస్ మీరు మాట్లాడారు అధ్యక్ష. ఇదంతా చూస్తూ ఉంటే టెక్నికాలిటీస్ మాట్లాడేసి ఐవాజ్ చేసుకొని మీరు చెప్పిన దానికి వాడు డిఫెండ్ చేసి వెళ్ళిపోయి సభ సమయాన్ని వృధా చేసి ప్రజల్ని ఈరోజు కేవలం డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు తప్ప వాస్తవంగా దీంట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి లోపాలు, అనేకమైనటువంటి మరి ఆర్థిక లావాదేవీలు, దీంట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి కరప్షన్ ఛార్జెస్ని ఎందుకోసమని చెప్పి బయట పెట్టలేకపోతున్నారో దాని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏందో ముఖ్యమంత్రి గారు సభకు చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. కమిషన్ నివేదిక 60 పేజీలు జస్ట్ కనిపించింది అధ్యక్ష. మరి దీంట్లో అవినీతి ప్రస్తావన లేకపోవడమే కాకుండా కొంతమందిని మాత్రమే అధికారులను దీంట్లో రెస్పాన్సిబుల్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మరి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ని